ఉన్నాయి. ఆ వ్యక్తి గురించి ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు ఇంకొన్ని క్వశ్చన్స్ ఇక్కడ రైజ్ చేస్తున్నారు. పాప కంపల్సరీ కిడ్నాప్ అయి ఉంటుందని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దాంతోపాటు సీసీ కెమెరాస్ లేవు కాబట్టి దొరికే ఛాన్సెస్ తక్కువ అని ఇంకొంతమంది. చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ విలేజెస్లో సర్చ్ చేస్తే ఒక క్లూ అయినా దొరకచ్చు. ఇంట్రెస్టింగ్ పాయింట్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో ఆ గ్రామంలో సర్చ్ చేస్తే గ్యారెంటీ ఒక క్లూ దొరుకుతుంది. చూడండి, అక్కడ వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే పూనుకున్నారబ్బా. తెలుగు రాష్ట్రాల ప్రజలు నడుం కట్టారు, నడుం బిగించారు, గట్టిగా కూర్చున్నారు. ఒకవేళ కిడ్నాపర్లు ఎవరైనా కనుక దొరికితే, కిడ్నాప్ చేశారని తెలిస్తే గుర్తుపెట్టుకోండి, మీకు ఆ రోజే ఆఖరి రోజు అవుతుంది. ఎవరైనా పాపని కిడ్నాప్ చేశారని చెప్పి జనాలకి తెలిసిందా, మీరు కిడ్నాప్ చేశారని బయటపడిందా, అరే మీకు నూకలు చెల్లాయి. మీకు కోర్టు వరకు జనాలు వెళ్తారో లేదో కూడా తెలీదు. మీరు దొరికారంటే మాత్రం ఆ రోజు మీకు ఇంకా దిబిడే, ఆ రోజు మీకు ఇంకా ఆఖరి రోజే. ఆ పిల్లను మీరు కనుక కిడ్నాప్ చేస్తుంటే ఎవడైనా గుర్తుపెట్టుకోండి రై, మర్యాదగా విడిచిపెట్టేయండి. మర్యాదగా విడిచిపెట్టేస్తే మీకు కొంచెమైనా నూకలు ఉంటాయి. జైల్లో అయినా మీకు చెప్పకూడైనా దొరుకుతుంది, జైల్లో అయినా చెప్పకూడైనా దొరుకుద్ది. గుర్తుపెట్టుకొని జైల్లో మీకు కనీసం ఇంత ముద్దైనా పడేస్తారు. లేదు కాదు కిడ్నాప్ అనే కోణంలో మీరు కనుక కిడ్నాప్ చేస్తుంటే గుర్తుపెట్టుకుంటారు, విడిచిపెట్టే అవకాశం లేదు. తెలుగు ప్రజలు గట్టిగా నడుం బిగించారు. మీరు ఎక్కడున్నా ఏ మూలనున్నా పట్టుకుంటారు. ఈ అర్థం చేసుకోండి. ఇప్పటికే కామెంట్స్ వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. చాలా మంది చెప్తున్న మాట అదే టైంలో ఇంకొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. కామెంట్స్ చాలా వస్తున్నాయి. చుట్టుపక్కల విలేజెస్ గురించి మాట్లాడుతున్నారు. కిడ్నాప్ చేసిన వాళ్ళు భయపడి బయటికి రావట్లేదేమో. అదే టైంలో అటు సైడ్ నుంచి 2 మెంబర్స్ బైక్ మీద వచ్చారు కదా, నాకు ఎందుకు వాళ్ళ మధ్యలో ఉంది అనే డౌట్ ఉంది పాప అని చెప్పి. చూడండి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయో. కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రతి డెవలప్మెంట్ని పడుతూ ఉన్నారు. దీంట్లో ఉన్న యాంగిల్స్ ఏంటి? దీంట్లో 2 యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నాం. ది వెరీ ఫస్ట్ యాంగిల్ హ్యూమన్ యాంగిల్ అంటే ఎవరైనా దాడి చేస్తుంటారా పాప మీద? దాడి చేసే క్రమంలో ఇక్కడ కీలకమైన పాయింట్ ఉంది. హ్యూమన్ యాంగిల్ ఉందా అంటే ఆ పాప దారి మళ్ళుతూ ఉండాలని ఎవరైనా గమనించుండాలి. గమనించున్న తర్వాత ఆ పాపను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుండాలి. ఇది ఎలా అనేది మరి కాసేపట్లో డికోడ్ నేను మీకు చూపించబోతూ ఉన్నాను. ఒకవేళ పాపను కనుక కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినప్పుడు వెంట వెళ్ళిన కుక్క మీద దాడి చేసి ఉండొచ్చు వీళ్ళు. మీరు ఎలా చెప్పగలరని చెప్పి నేను అంటోంది దాడి చేసి ఉండొచ్చు అని చెప్పి. ఎందుకు? ఆ కుక్కకి గాయాలై ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆ కుక్కకున్న గాయాలు కనుక క్లారిటీ వస్తాయి. అది మనుషులు చేశారా లేకపోతే ఇంకా ఏమైనా జరిగిందా? మనుషులు కనుక చేస్తుంటే. ఇంకొక కామెంట్ వస్తుంది, చుట్టుపక్కల విలేజెస్లో CCTV ఉంటుంది. ఎస్, అక్కడక్కడ 1-2 ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ప్రస్తుతం దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మీరు చూసే ప్రతి క్లూ కూడా. అండ్ మీరు కూడా కాల్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగస్వామ్యం కావచ్చు. 0406931611 0406931622. ఇదే అంశానికి సంబంధించి మీరు కూడా మీ ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఏంటంటే మీ దగ్గర ఉన్న ఆ క్లూ ఏమై ఉండొచ్చు? క్లూ ఇన్ ద సెన్స్, క్లూ అంటే అక్కడ మీ దగ్గర ఉన్న డౌట్ ఏంటి? ఆల్రెడీ కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. పాపని ఎవరో వాళ్ళతో పాటు కుక్క వెళ్ళింది, అందుకు 3 రోజుల ముందు వరకు కుక్క కనపడలేదు కాబట్టి జాహ్నవి ఎవరి దగ్గర ఉంటుంది. కుక్క వెంట పడిందని వాళ్ళు కొట్టుంటారు, అందుకే గాయాలయ్యాయి. పబ్లిక్ కూడా అంటున్న మాట అదే. అన్డౌటెడ్లీ ది కిడ్నాప్ యాంగిల్ ఉంటుంది. ఇది నేనంటున్న మాట కాదు, పబ్లిక్ నుంచి వినిపిస్తున్న మాట. బికాస్ వాళ్ళు ఆల్ ద సోర్సెస్, అన్ని రకాల సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కుక్క తిరిగి రావడానికి 3 రోజులు టైం పట్టిందంటే వాళ్ళు చాలా దూరం పాప తీసుకెళ్ళి ఉంటారు. చుట్టుపక్కల ఊళ్ళలో వెతకండి అని చెప్పి, చుట్టుపక్కల ఊళ్ళలో వెతకాల్సిన సందర్భం అని చెప్పి. ఇదే అంశానికి సంబంధించి పాప తల్లి కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ అనుమానాలు ఒకసారి చూద్దాం. ఎందుకంటే పాప తల్లి చెప్పిన అనుమానాలు, ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్, కుక్క ఇచ్చిన క్లూస్, వీటన్నిటిని డికోడ్ చేద్దాం అక్కడ ఏరియాతో సహా. సో ఒక్కసారి పాప తల్లి ఏమంటుందో రీసెంట్గా చూద్దాం. నిన్నటి వరకు అయితే కుక్క పాప క్షేమంగానే ఉన్నారనుకున్నాను సార్. ఎలా ఉన్నా సరే కుక్క అయితే పాపతోనే ఉంటది కదా అన్న చిన్న ధైర్యమే అన్నాను. నేనైతే కుక్క వచ్చేసింది సార్. కుక్క వచ్చేయడంతో ఇంత ఎంక్వైరీ చేస్తున్నాం కదా, ఎవరైనా భయపడి వదిలేసారేమో తోట చివరన. ముందు కుక్క వచ్చేసిన తర్వాత అమ్మాయి గారు నడిచి వచ్చేస్తున్నామని
కొంచెం సంతోషం పడిపోయాను సార్. సంతోషం పడిపోయి నుంచుని నాకు ఒక దగ్గరికి పరిగెట్టి వెళ్ళి కుక్క వచ్చేసిందని పట్టుకోపోయాను సార్. పట్టుకోపోతేనేమో ఆ కుక్క నా మీద అటాక్ చేసింది సార్. అటాక్ చేసి మళ్ళీ పారిపోయింది సార్. పారిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ వెళ్ళారు, మా ఆయన గారు వెళ్ళారు సార్. వెళ్తే మా ఆయన గారి మీద మళ్ళీ తిరగబడ్డదండి. మళ్ళీ తిరగబడ్డ తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేదండి సార్. వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిస్తే మళ్ళీ చూసిందండి సార్. చూసిన తర్వాత మళ్ళీ ఇంకో కొంచెం దూరంగా వెళ్ళిపోయి కూర్చుందండి సార్. కూర్చొని అలా తుప్పుల్లోకి గడిలోంచి కనిపించలేదండి సార్. కుక్క వచ్చేసింది. మరి అమ్మాయి ఏమైపోయిందో, ఎవరైనా తీసుకెళ్లిపోయారో, ఏమన్నా అయ్యిందా అని భయం నిన్నటి వరకు. రైట్, అది తల్లి చెప్తున్న మాట. ఒక్కసారి నేను ఆ ఏరియాని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సిహెచ్ అగ్రహారం ప్రాంతంలో ప్రెసెంట్ ఆర్టీవీ టీం ఇక్కడే ఉంది. ఆ విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాం మరి కాసేపట్లో. మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ ఈ ప్రాంతం చాలా కీలకంగా మారుతూ ఉంది. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా నల్లగా, ఒక విధంగా చెప్పాలంటే దట్టమైన అడవి ప్రాంతం. ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, జీడి చెట్లు ఉన్నాయి. ఇదిగోండి ఈ ప్రాంతం అంతా చూడండి. ఈ ప్రాంతం అంతా చూడండి ఎంత దట్టమైన అడవి ప్రాంతం ఉందో. ప్రెసెంట్ ఆర్టీవీ టీం ఇక్కడ ఈ ఏరియాలో ఉంది, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మా టీం ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచి ఇగో ఈ ప్రాంతంలోకి వెళ్ళి ఉండొచ్చు. మీరు చూడొచ్చు, పూర్తిగా ఎటువంటి దట్టమైన ప్రాంతం ఉందో ఇక్కడంతా. నేను ఒకసారి మళ్ళీ క్లోజ్లోకి వెళ్తున్నాను, సో దట్ ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఇల్లు ఉన్నాయా అని చెప్పి డౌట్ రావచ్చు కాక. ఇదిగోండి, మీరు చూసారా, కాస్త ఈ వంపులు తిరుగుంది. బహుశా ఇక్కడ అయి ఉండొచ్చు. ఐఎమ్ సేయింగ్ బహుశా, ఎందుకంటే మీరు చూస్తే వంపులు తిరుగుంది ఈ ప్రాంతం అంతా కూడా. కాస్త బ్లర్గా ఉంది కాబట్టి కాస్త జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ ప్రాంతం మీరు చూస్తే ఇక్కడ ఒక ఏదో ఇల్లులా కనిపిస్తోంది. ఇక్కడ ఇల్లులాగా ఉంది, ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి. ఈ రోడ్ అంతా చూడండి, చుట్టుపక్కలన్నీ తోటలే. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి. చూడొచ్చు మీరు, ఇదంతా ఇళ్ళ సముదాయం. ఇక్కడ ఇల్లు ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఇక్కడి నుంచి ఇదంతా మీరు చూస్తే కనుక మట్టి రోడ్లాగే మనకు కనిపిస్తూ ఉంది. ఇదిగోండి, ఇది దాటిన తర్వాత చూడండి చుట్టూ చెట్లే. ఇక్కడ కొబ్బరి తోటలు, మామిడి తోటలు ఇవే. ఇక్కడ నుంచి పూర్తిగా చూస్తే మీకు డార్క్గా, థిక్గా ఉంది ఫారెస్ట్. ఇదిగోండి, ఇదంతా 500 ఎకరాల్లో ఉంది అనేది వినిపించే మాట. ఇదిగోండి, సో మీరు చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా. ఇక్కడే పాప తప్పిపోయి ఉండొచ్చు అనేది చాలా బలంగా వినిపిస్తున్న మాట. అండ్ ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు, సార్ కొండ పక్కన వేరే ఊరికి వెళ్ళే దారిలో ఉంది కదా, సార్ కొండ పక్కన వేరే ఊరికి వెళ్ళే దారి ఉంది కదా, ఆ దారి వెంట వెళ్ళి పాప పోయిన రోజున అక్కడ ఊరిలో ఉన్న వాళ్ళని అడిగితే ఈ దారిలో ఆ రోజు ఎవరైనా వచ్చారా అని అడగని తెలుస్తుందని చెప్పి. ఇంట్రెస్టింగ్. పాప తండ్రి ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఎప్పుడు ఇంటికి తిరిగి వచ్చాడు, ఇది కూడా. దాంతోపాటు ఇంకొంతమంది అంటూ ఉన్నారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ సపోజ్ ఇదిగోండి, ఇక్కడ ఇంత థిక్గా ఉంది కదా ఫారెస్ట్లో. ఫర్ సపోజ్ మనం మనుషుల గురించి అనుకున్నాం అంటే, ఒకవేళ కిడ్నాప్ చేశారని చెప్పి హ్యూమన్ యాంగిల్ మాట్లాడుకున్నప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేశారనుకుందాం. కిడ్నాప్ చేసినప్పుడు దాడి చేస్తుండే అవకాశం ఉంటుంది. ఆ పాపను ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు కుక్క మీద అటాక్ చేసే అవకాశం